సుదీర్ఘ కాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తనలాంటి వారిని అన్యాయం చేయడం ఏమాత్రం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ తెలిపారు. రాజంపేట లోక్సభ టికెట్ ప్రకటించి మొండి చేయి చూపడంతో నజీర్ అహ్మద్ తన పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పిసిసి అధ్యక్షురాలు షర్మిలాను ప్రశ్నిస్తూ మీడియాకు పత్రికాముఖంగా ప్రకటన విడుదల చేశారు. మీరు పిసిసి అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత పార్టీ కార్యకర్తలకు మేలు జరుగుతుందని భావించామన్నారు. సంవత్సరాల తరబడి పార్టీకి సేవ చేసిన వారిని విస్మరించి పార్టీకి సంబంధం లేని వారికి ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సరికాదన్నారు. రాజంపేట లోక్సభ స్థానానికి తన పేరును ప్రకటించిన మీరు ఆ విషయాన్ని విస్మరించి ముక్కు ముఖం తెలియని వ్యక్తికి తెలంగాణ వాసికి బీఫారం ఇవ్వడం దారుణమన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది. మీరందరూ అడగవచ్చు, ఇంత సీనియర్ నాయకులు మీరు ఎందుకు రాజీనామా చేశారు అని. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది నాయకులు వచ్చారు. రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి చాలా కృషి చేశారు. 4 నెలల ముందు షర్మిలమ్మ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింటే అందరము సాదరంగా ఆహ్వానించాం, సంతోషపడ్డాం. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అందరికీ మేలు జరుగుతుందని చెప్పి ఊహించాం. కానీ ఆ రకంగా జరగడం లేదు. ఏకఛత్రాధిపత్యం. నేను చెప్పిందే వేదం, నేను మాట్లాడిందే కరెక్ట్ అనే ఆలోచనతో షర్మిలారెడ్డి గారు పనిచేస్తున్నారు. నిజమైన కార్యకర్తలకు, పార్టీకి సేవలు అందించిన కార్యకర్తలకు న్యాయం జరగదు. ఉదాహరణకు నా గురించి నేను చెప్పుకుంటాను. నేను దాదాపుగా 40 ఏళ్ల నుంచి రాజకీయ జీవితం గడుపుతున్నాను. ఇందులో మరీ ముఖ్యంగా 2013 నుంచి 2024 వరకు నగర అధ్యక్షునిగా, జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతము రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, 2 సార్లు అన్నమయ్య జిల్లాకు ఇన్ఛార్జిగా, 2 సార్లు అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జిగా, పులివెందుల కన్వీనర్గా, ఇలా ఏ బాధ్యత ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, పిసిసి కానీ, ఏఐసిసి కానీ ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా నేను పనిచేస్తూ వచ్చాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో కమిటీ సభ్యుని కూడా పనిచేసి మైనార్టీలకు ఏం కావాలి అనే విషయాల్లో కూడా నా సూచనల సలహాలు పిసిసి వారు తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తి అయిన నన్ను నేను కడప పార్లమెంట్ అడిగితే షర్మిలమ్మ గారు నేను పోటీ చేస్తానన్నానంటే సంతోషంగా నేను ఒప్పుకున్నాను. కడప అసెంబ్లీ ఇవ్వమంటే వేరే వాళ్ళకి కేటాయిస్తామనన్నా మీరు సహకరించండి అంటే దానికి కూడా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. రాజంపేట పార్లమెంట్ ఇవ్వండి అమ్మా, ఇది తీసుకుంటున్నారు కాబట్టి అంటే సరే అని చెప్పి నా పేరును ఏఐసిసికి పంపించి స్క్రీనింగ్ కమిటీలో నా పేరును ఆమోదం తెలపడం జరిగింది. స్వయంగా షర్మిలమ్మ గారు కూడా నాతో మీరు రాజంపేట పార్లమెంటుకు రెడీ అయిపోండి అని చెప్పడం కూడా జరిగింది. మరి అది చెప్పిన తర్వాత నేను ప్రచారం కూడా మొదలుపెట్టాను. రాజంపేట పార్లమెంట్ అంతా ఇప్పటికే 2 సార్లు తిరిగేశాను నేను. ఇంతలోకే రాజంపేట పార్లమెంటు ఒక ఎవరికి తెలియని వ్యక్తి, ముఖం తెలియని వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, అటువంటి వ్యక్తి తెలంగాణ వాసి అయిన ఎవరో పేరు, అతని పేరు కూడా సరిగా గుర్తులేదు, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజంపేట పార్లమెంటుకు పోటీ చేయాలని బీఫామ్ ఇచ్చేయడం జరిగింది. ఇది నా ఒక్కడికి జరిగిన అన్యాయం కాదు. రాష్ట్రంలో ఈ రకంగా చాలామందికి అన్యాయం జరిగింది, చాలామంది బాధపడుతున్నారు. అవన్నీ నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది అని నమ్మిన కాంగ్రెస్ నాయకులకు ఇది కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేసే పరిస్థితి వచ్చేసింది. చాలా బాధగా ఉంది. రెండోది, ఎవరికి కూడా, ఏ నాయకుడికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు వారి మాట వినే పరిస్థితిలో షర్మిలమ్మ గారు లేరు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను న్యాయం చేయలేనేమో, న్యాయముడు ఉండే కార్యకర్తలకు, మిగతా నాయకులకు నా వంతు నేను సహాయ సహకారాలు అందించేవాడిని. ఆ అవకాశం కూడా ఇప్పుడు లేదు. ఒక రాష్ట్ర ఉపాధ్యక్షునిగా అధ్యక్షురాలతో మాట్లాడాలంటే
అవకాశమే లేదు. ఎందుకనంటే మేము చూస్తూనే ఉన్నాం, ఇంతకుముందు ఉండే అధ్యక్షులందరూ డైరెక్ట్గా మాట్లాడేవారు. ఇప్పుడు ఆమెతో మాట్లాడాలంటే ఒక రోజు సమయం పడుతుందో 2 రోజులు పడుతుందో, అది కూడా వాళ్ళ పిఏలతో మాట్లాడి వాళ్ళ మెహర్బానీ మీద మనం మాట్లాడాల్సిన పని పడుతుంది. మరి ఇటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. దీనికి ఇంకా నేను ఏం చేయలేకపోయినాను. నేను బాధతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసాను. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇక మీదట ఇటువంటి ఇంకా నష్టం జరగకూడదనే రేపు ఏఐసిసికి కూడా పూర్తి సమాచారం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ జరుగుతున్న కష్ట నష్టాలు, కార్యకర్తలకు జరుగుతున్న నష్టము, ఇవన్నీ నేను ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా పూర్తి సమాచారము రేపు ఇవ్వాలని అనుకుంటున్నాను. అవి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆ దేవుడే రక్షించాలి. నా సహచరులు ఉన్నారు, నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు. ఇంకా నా వర్గం ఉంది, వారి అందరితో నేను మాట్లాడాలి, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాలి. ఆ తర్వాతనే నిర్ణయం. అవన్నీ ఇంకా రాబోయే రోజుల్లో అన్నీ తెలుస్తాయి మీకు. నిజం దాగదు కదా, ఏ రోజు నిజం నిప్పు లాంటిది, ఎప్పుడైనా బయటపడుతుంది. అటువంటివన్నీ ఆధారాలతో సహా అవన్నీ బయటకు వస్తాయి తొందరలోనే. నేను నిర్ణయం తీసుకోలేదు, ఇంకా ఏ పార్టీ అనేది నేను నిర్ణయం తీసుకోలేదు. నేను ప్రస్తుతానికి నా సహచరులు, నా అభిమానులు, నా కార్యకర్తలు, నా ఎంబడి ఉండే చాలామంది నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వారందరితో మాట్లాడాలి కదా, వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. టోటల్ మీద రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరం. దీంట్లో కాంగ్రెస్ నష్టపోతుంది కానీ లాభపడడం అనేది జరుగుతుంది.